సరికొత్త టెక్నిక్ నేర్చుకుందాం. స్క్వేర్స్ ఎండ్ ఇన్ 5 ఇలా ఉన్నప్పుడు 25 స్క్వేర్, 35 స్క్వేర్, 65 స్క్వేర్, 95 స్క్వేర్, 115 స్క్వేర్, 125 స్క్వేర్, 135 స్క్వేర్, 1065 స్క్వేర్ అండ్ సో ఆన్. ఇలా ఉన్నప్పుడు ఏ షార్ట్ కట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ 25 స్క్వేర్లో 5 స్క్వేర్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. 5 స్క్వేర్ ఎంత? 25 అవుతుంది. ఈ 5 స్క్వేర్ని వదిలేయండి, 2 మాత్రమే తీసుకోండి, ఈ పార్ట్ మాత్రమే తీసుకోండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ దిస్ నెంబర్? 2 తర్వాత ఏమొస్తుంది? 3 వస్తుంది కదా. 2 3 6. ఈ పార్ట్ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమో 3నే కదా. 3తో 2ని మల్టిప్లై చేయాలి, చేసి ఇక్కడ రాయాలి. 5 స్క్వేర్ 25. వాట్ ఈస్ ద లీవ్ ఇట్ 5 స్క్వేర్? వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 3? 4 అవుతుంది. 4తో 3ని మల్టిప్లై చేయాలి. 4 3 12. 5 స్క్వేర్ 25. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 6? 7 అవుతుంది. 7 6 42. 5 స్క్వేర్ 25. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 9? 10 అవుతుంది. 10తో 9 మల్టిప్లై చేస్తే 10 9 90. నెక్స్ట్ 115 స్క్వేర్, 115 స్క్వేర్. 5 స్క్వేర్ 25. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 11? ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12తో 11 మల్టిప్లై చేస్తే 12 ఇంటూ 11 132 అని ఒక్క సెకండ్లో ఆన్సర్ వేయచ్చు. ఆ షార్ట్ కట్ ఏందనేది నెక్స్ట్ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. నెక్స్ట్ 125 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. 12 తర్వాత ఎంత? వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 12? 13. 13 ఇంటూ 12. 13 ఇంటూ 12 ఎంత? 156. వేదిక్ మ్యాథమెటిక్స్ ఉంది. ఈ షార్ట్ కట్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఏంటనేది. 5 స్క్వేర్ 25. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 13? 14. 13 ఇంటూ 14 హౌ మచ్? 182. 182. నెక్స్ట్ 1065 స్క్వేర్, 1065 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 106? 107. 106 ఇంటూ 107 ఎంత అవుతుందంటే 42113. లుక్ అట్ ద బోర్డ్. నియరింగ్ 10 బేస్ 10. నియరింగ్ 10 అంటే 10కి దగ్గరగా ఉండే నంబర్స్. ద నంబర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు 10. క్లోజ్ టు 10 అని కొన్ని ఎగ్జాంపుల్స్ వేసాం. 12 ఇంటూ 13. 12 ఇంటూ 13 మనం ఒక సెకండ్లో ఆన్సర్ చేయాలంటే ఎలా? ఇప్పుడు చూడండి, 12 అనేది 10కి ఎంత ఎక్కువ ఉంది? 2 ఉంది. 13 అనేది 10కి ఎంత ఎక్కువ ఉంది? 3 ఉంది. 10 కంటే ఎక్కువ ఉన్నట్టు మల్టిప్లై చేయండి. 2 3 6. ఫస్ట్ స్టెప్ 10 కంటే ఎక్కువ ఉన్న వాటిని మల్టిప్లై చేయండి. తర్వాత ఈ 12కి ఈ 10 కంటే ఎక్కువ ఉంది కదా, అదైనా యాడ్ చేయొచ్చు. ఈ 13కి ఇక్కడ 10 కంటే ఎంత ఎక్కువ ఉంది, అదైనా కూడా యాడ్ చేయొచ్చు. 12 + 3 15. 13 + 2 15. ఎలా అయినా వేయచ్చు. 12 ఇంటూ 13 156 అంటాం. 156. నెక్స్ట్ 14 ఇంటూ 12. 14 అనేది 10కి ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. 12 అనేది ఎంత ఎక్కువ ఉంది? 10కి 2 ఉంది. 10 కంటే ఎక్కువ ఉన్నవి ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 4 2 8. ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏంటంటే ఈ 14కి ఇక్కడ 10 కంటే ఎంత ఎక్కువ ఉందో అదైనా యాడ్ చేయొచ్చు. లేదంటే ఈ 12కి ఇక్కడ 14లో 10కి ఎంత ఎక్కువ ఉందో అదైనా యాడ్ చేయొచ్చు. 14 + 2 14 2 అయినా యాడ్ చేయండి. ఈ 12 4 అయినా యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 16 అవుతుంది. నెక్స్ట్ 16 ఇంటూ 13. 16 ఇంటూ 13. 16 అనేది 10కి ఎంత ఎక్కువ ఉంది? 6 ఎక్కువ ఉంది. 13 అనేది ఎంత ఎక్కువ ఉంది? 10కి 3 ఉంది. 10 కంటే ఎక్కువ ఉన్నవి మల్టిప్లై చేయాలి. 6 3 18 అవుతుంది. ఎంత అవుతుంది? 6 3 18. మనం ఏమన్నామంటే ఇక్కడ బేస్ 10 అన్నాం. బేస్ 10. బేస్ 10 అంటే మీనింగ్ ఏంటంటే ఈ యూనిట్ డిజిట్స్ 10 కంటే ఎక్కువ ఉన్నవి మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ సింగిల్ డిజిటే రావాలి. వాటి మల్టిప్లై చేస్తే సింగిల్ డిజిట్ రావాలి.
డబల్ డిజిట్ వచ్చినప్పుడు 6 3 18 వచ్చింది కాబట్టి యూనిట్ డిజిట్ రాయాలి. యూనిట్ డిజిట్ రాసి 10th డిజిట్ 1 మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ 16కి ఏం యాడ్ చేస్తాం? ఈ 13 10 కంటే ఎంత ఎక్కువ ఉందో అది యాడ్ చేస్తాం. 16కి 3 అయినా యాడ్ చేయాలి, 13కి 6 అయినా యాడ్ చేయాలి. 16 + 3 19 ఆర్ 13 + 6 19. 19 ఈ 1 ఎంత అవుతుంది? 20 అవుతుంది. మనం ఇంతకుముందు ఏం చేస్తాం? స్క్వేర్ సెంట్ ఇన్ 5 వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 165 స్క్వేర్ అన్నాం. 165 స్క్వేర్ అన్నాం అనుకోండి. 5 స్క్వేర్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. 16 ఆఫ్టర్ ఎంత? 17 వస్తుంది. 16 × 7 10 కంటే ఎక్కువ ఏమున్నాయి? 6 7 42 కాబట్టి బేస్ 10 కాబట్టి సింగిల్ డిజిట్ రాయాలి. 10th డిజిట్ కీప్ ఇన్ మైండ్. 16కి ఏం యాడ్ చేయాలి? 7 యాడ్ చేయాలి. 16 + 7 23. మైండ్లో ఎంత ఉంది? 4 ఉంది. ఎంత అవుతుంది? 27. అంటే 165 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27,225 అని దాని అర్థం అనమాట. ఓకేనా? కమ్ హియర్. నియరింగ్ 100 బేస్ 100. నియరింగ్ 100 బేస్ 100 అంటే 100కి దగ్గరగా ఉండేవి, క్లోజ్గా ఉన్నవి, నియర్గా ఉన్నవి అని దాని అర్థం. 106 × 102. 106 × 102 కదా. ఈ 106 అనేది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 6 ఎక్కువ ఉంది. 102 అనేది 2 ఎక్కువ ఉంది. 100 కంటే ఎక్కువ ఉన్న మల్టిప్లై చేయాలా? 6 2s ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఈ 106కి ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉందో అదైనా యాడ్ చేయొచ్చు. ఆర్ ఈ 102కి ఇక్కడ 106లో 100 కంటే ఎంత ఎక్కువ ఉందో అదైనా యాడ్ చేయొచ్చు. 106 + 2 108. 108. 106 × 102 is equal to 10,812. Next 108 × 103. 108 is more by 100, 8. 103 is 3. 100 కంటే ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ మల్టిప్లై చేయాలి. 8 3s are 24. 108కి ఏం యాడ్ చేయాలి? ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేయాలి. 108 + 3 111. ఆర్ 103కి ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉందో అదైనా యాడ్ చేయొచ్చు. 103 + 8 111. 111. కమ్ టు హియర్. 102 × 101. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 2 ఉంది. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 1 ఉంది. 100 కంటే ఎక్కువ ఉన్నవి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 2 1 is 2. 2 1 is 2. ఇక్కడ మనం ఏమన్నాం? బేస్ 100 అన్నాం. బేస్ 100 అంటే 100 కంటే ఎక్కువ ఉన్నవి మల్టిప్లై చేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ 2 డిజిట్స్ రావాలి. 100 కంటే ఎక్కువ ఉన్నవి మనం మల్టిప్లై చేస్తే డబల్ డిజిట్స్ రావాలి. ఇఫ్ యు గాట్ సింగిల్ డిజిట్ హియర్, కీప్ 0 in 10th place. కండిషన్ చాలా ఇంపార్టెంట్. కీప్ 0 in 10th place. నౌ 102కి ఏం యాడ్ చేయాలి? ఇక్కడ 101 కదా. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? ఇక్కడ 1 ఉంది. ఆ 1 102కి యాడ్ చేయాలి. లేదంటే ఈ 101కి ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 2 ఉంది. అదైనా యాడ్ చేయొచ్చు. టోటల్గా ఎంత అవుతుంది? 103. 103 02. కమ్ హియర్. 103 × 102. 103 అనేది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 3 ఉంది. 102 అనేది 2 ఉంది. 100 కంటే ఎక్కువ ఉన్నవి మల్టిప్లై చేయాలా? ఎంత? 3 2s are 6. కండిషన్ ఏమిటి? బేస్ 100 అంటే కంపల్సరీ యూనిట్ డిజిట్స్ 100 కంటే ఎక్కువ ఉన్నవి మల్టిప్లై చేస్తే డబల్ డిజిట్స్ రావాలి. ఇఫ్ యు గాట్ సింగిల్ డిజిట్, కీప్ 0 in 10th place. 103కి ఏం యాడ్ చేయాలి? ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉందో అది యాడ్ చేయాలి. 2 ఉంది. 103 + 2 105. ఆర్ 102కి ఏం యాడ్ చేయాలి? ఇక్కడ 100 కంటే ఎంత ఎక్కువ ఉందో అదైనా యాడ్ చేయొచ్చు. ఎంత ఎక్కువ ఉంది? 102 + 3 105. 105. సే ఫర్ ఎగ్జాంపుల్ 1045 స్క్వేర్ ఇది ఉన్నప్పుడు 5 స్క్వేర్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. 104 తర్వాత ఎంత వస్తుంది? 105 వస్తుంది. 104 × 105 ఎంత? 104 is more by 100, 4. 105 is 5. 4 5s are 20. 104కి ఏం యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి. హౌ మచ్? 109. 109 2025. దిస్ ఈస్ ద ఆన్సర్.